మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ సో ఇప్పుడు ఏదైనా మీరు ఆర్డర్ చేస్తుంటే చాలామందికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే కనపడలేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది, కాకపోతే అది అనేబుల్లో అని పడుతుంది. సో అలా ఎందుకు పడుతుందంటే మీరు ఒకటే రోజు ఒకటే గంటలో మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయడం, మొబైల్ ఫోన్ క్యాన్సిల్ చేయడం, తర్వాత టీషర్ట్ ఆర్డర్ చేయడం, టీషర్ట్ క్యాన్సిల్ చేయడం, అట్లా మీరు ఒక 4 సార్లు కానీ 5 సార్లు కానీ సేమ్ ప్రాసెస్ జరిగితే మీకు 5వ సారి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే పోతుంది. అది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక్కసారి కావాలంటే ట్రై చేయండి, పోతుంది. సో సరే తమ్ముడు, మాకు ఫ్లిప్కార్ట్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పోయింది, అమెజాన్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పోయింది, ఇప్పుడు ఆ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి? సింపుల్ ప్రాసెస్ అనమాట. మీరు ₹100 కానీ 200 కానీ సో ఏదన్నా చిన్న చిన్న గ్యాడ్జెట్స్, చిన్న చిన్న వస్తువులు, చిన్న చిన్న ప్రోడక్ట్లు బుక్ చేసుకోవడం, అంటే ముందే బుక్ చేసుకోవడం, అంటే ఆర్డర్ చేసుకోవడం, ముందే అమౌంట్ పే చేయడం. అట్లా ముందే అమౌంట్ పే చేస్తే అది డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే వస్తుంది. అది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే కన్ఫామ్గా వస్తుంది. సో కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. మీ వేరే అకౌంట్ తీసుకొని సో మీ మొబైల్ ఫోన్ ఆర్డర్ చేయడం, వెంటనే క్యాన్సిల్ చేయడం, టీషర్ట్ ఆర్డర్ చేయడం, వెంటనే క్యాన్సిల్ చేయడం, అట్లా ఒక 4 వస్తువులు కానీ 5 వస్తువులు కానీ ఒకటే రోజు ఒకటే గంటలో మీరు అట్లా చేశారనుకో మీకు 5వ సారి కానీ 6వ సారి కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే పోతుంది. ఓకేనా? నేను నా ఫ్రెండ్ అకౌంట్లో ట్రై చేసిన కూడా నేను చెప్తున్నా. సో తర్వాత వాని అకౌంట్లోనే వేరే వస్తువులు, చిన్న చిన్న వస్తువులు ₹100 కానీ 200 కానీ సో అవి ఏదో ఒకటి ఆర్డర్ చేసినాం అనమాట. ఆర్డర్ చేసి అమౌంట్ ఆన్లైన్లో పే చేసినాం. అది సో డెలివరీ అయిన తర్వాత సో ఆ 4 వస్తువులు కానీ 5 వస్తువులు డెలివరీ అయిన తర్వాత ఆరోసారి ఆటోమేటిక్గా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే చూపించింది అనమాట. ఓకేనా? అట్లా ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయకుండా పర్వాలేదు, కానీ వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. ఒకవేళ వాళ్ళకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కనబడుకోకుంటే, అది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ కనబడుకోకుంటే సో మీరు ఏం చేయాలంటే చెప్పండి కాల్లోనే. సో ఒక 4 వస్తువులు కానీ 5 వస్తువులు కానీ చిన్న చిన్నవి ముందే ఆర్డర్ చేసి ముందే అమౌంట్ పే చేస్తే అవి డెలివరీ అయిన తర్వాత కన్ఫామ్గా 6వ సారి కానీ 7వ సారి కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే చూపిస్తుంది. అది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. ఈ ఒక్కటి వీడియో షేర్ చేయకుండా పర్వాలేదు, వాళ్ళకి కాల్ చేసి చెప్పండి.